విజయవాడలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి ప్రసాదం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్హెచ్ఓకు ఫిర్యాదు అందజేసిన వెల్లంపల్లి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రసాదం లడ్డు యొక్క ఏదైతే పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేప నూనె కలిసిందని చెప్పని పదే పదే సుమారుగా ఒక సంవత్సరం కాలం నుంచి, అదే సెప్టెంబర్ 18 నుంచి, గత సంవత్సరం సెప్టెంబర్ 18 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పదే పదే మాట్లాడుతున్నారు. మొన్న సిట్ నివేదిక కావచ్చు, దాంట్లో ఏదైతే నేషనల్ ల్యాబ్స్ నుంచి, ఒకటి హర్యానా నుంచి, ఒకటి గుజరాత్ నుంచి, 2 ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అనేది ధృవీకరించారు వాళ్ళందరూ కూడా. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి గారి మీద భక్తి ఉంటే ఈ పనులు చేయరు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ ట్యాంకులు తిప్పు పంపించడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాక, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే మళ్ళీ వాటిని వాడారని కూడా నివేదికలో పొందుపరచడం జరిగింది. ఒకవేళ కనుక ఇందులో మీరు అనుకున్న విధంగా కలిసి ఉంటే ఆ తప్పు ఈ కూటమి ప్రభుత్వానిదే. దేవదేవుడికి అపచారం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వమే. అందరూ గమనించాలి. వాటి మీద కేసు పెట్టారు కదా, మీరు ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు కేసు? అలా స్టేషన్ బెయిల్ ఇచ్చేసారు, రాజు పర్యాప్తంగా కూర్చోబెట్టారు. మేమైతే ఇక్కడ నుంచొని రిపోర్ట్ ఇచ్చాం. వాళ్ళందరికీ చక్కగా కాఫీలు, టీలు ఇచ్చి బెయిల్ ఇచ్చి పంపించారు. అదే మా పార్టీ వాళ్ళు చేస్తుంటే మరి మీకు ఏదైతే పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేప నూనె కలిసిందని చెప్పని పదే పదే సుమారుగా ఒక సంవత్సర కాలం నుంచి, అదే సెప్టెంబర్ 18 నుంచి, గత సంవత్సరం సెప్టెంబర్ 18 సంవత్సరం అంతా కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు నీకేమైనా ఉందా అసలు నీకు? నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గుచరం లేదు? నీ మనుషులను పంపించి జ్యోతి రమేష్ మీద ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు. పెట్రోల్ బాంబులండి, పెట్రోల్ బాంబులు మీరు ఎప్పుడు విన్నారా? ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళక కాదు, తెలుగుదేశం వాళ్ళకి ఏం కాకుండా వాళ్ళకి అండగా ఉంటున్నారు మరి వీళ్ళందరూ కూడా. దానికోసం ఈరోజు మేము స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి విచారించి తప్పకుండా ఇది ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా సరే చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద, కూటమి ప్రభుత్వం ఎవరైతే పంది కొవ్వుందని మాట్లాడారో ప్రతి ఒక్కరి మీద కేసు కట్టాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే కొత్తపేట సెంటర్ లో మనకి పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా కార్పొరేటర్లు, అలాగే మాజీ చైర్మన్లు ఫెయిల్ అయ్యారు. ఇంకా రెడ్ బుక్ మంత్రి అయితే మరీ దారుణం. ఆయన చూస్తున్నాం, ఆయన పాలన చూస్తున్నాం, ఆయన మాటలు చూస్తున్నాం, ఆయన వ్యవహారం చూస్తున్నాం. ఎంత దారుణంగా తయారవుతున్నాడంటే ఆయన కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ లోకేష్ అనే వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతున్నారు.
ఈ రకమైన పాలన అందిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రకమైన పాలన వద్దు, మాకు రాష్ట్రపతి పాలన కావాలి. ఖచ్చితంగా వీళ్ళు చేతకాని ప్రభుత్వం దిగిపోవాలి.